క్లాస్ 4th లెసన్ కణ్ కా అధికారి కవి పరిచయం గురించి నేర్చుకుందాం. పాట కా నామ్ కణ్ కా అధికారి. దీని విధా వచ్చేసరికి కవితలు రాసే వాళ్ళని కవి. ఈ కవి వచ్చేసరికి డాక్టర్ రామ్ధారి సింహ్ దినకర్. కవి పేరేంటమ్మా? డాక్టర్ రామ్ధారి సింహ్ దినకర్. జీవన్ కాల్, ఈయన యొక్క జీవన్ కాల్ వచ్చేసరికి 1908 से 1974 అంటే 1908 నుంచి 1974 వరకు ఈయన జీవించున్నారు. జన్మస్థల్, ఈయన ఎక్కడ జన్మించారయ్యా అంటే ఈయన జన్మస్థలం ఏంటి అంటే 1908 में बिहार के मुंगेर जिले के सिमरिया गाँव में हुआ था. ఈయన 1908లో బీహార్ ప్రాంతంలోని ముంగేర్ జిల్లాలోని సిమరియా అనే గ్రామంలో జన్మించారు. ఏ ఊరిలో జన్మించారు? సిమరియా. ఏ జిల్లా? ముంగేర్ జిల్లా. ఏ రాష్ట్రం అమ్మ? బీహార్. సంగ్రహిత కావ్య కురుక్షేత్ర. ఈ పాఠం ఏ కావ్యం నుంచి తీసుకున్నారు అంటే కురుక్షేత్ర అనే కావ్యం నుంచి తీసుకున్నారు. ఈయన యొక్క రచనలు వచ్చేసరికి చూడండి, రేణుక, కురుక్షేత్ర, రశ్మిరథి, పరశురామ్కి ప్రతీక్ష, రసవంతి, ఊర్వశి ఆది. ఈయన రచనలు వచ్చేసరికి ఏంటంట? రేణుక, కురుక్షేత్ర, రశ్మిరథి, పరశురామ్కి ప్రతీక్ష, రసవంతి, ఊర్వశి ఆది. ట్రిక్ చెప్పుకుందాం. రేణుక అనే అమ్మాయి కురుక్షేత్రం చూద్దామని వెళ్ళింది. అక్కడికి వెళ్ళంగానే రశ్మిరథి కనిపించాడు. రశ్మిరథి అంటే ఎవరమ్మా? కర్ణుడు. కర్ణుడు ఎవరి కోసం ఎదురు చూస్తున్నాడంట? పరశురామ్కి ప్రతీక్ష, పరశురాముడు కోసం ఎదురు చూస్తున్నాడు కర్ణుడు. అది కురుక్షేత్రం అనేది రసవంతంగా సాగుతుంది. అప్పుడు పైనుంచి ఊర్వశి దిగొచ్చిందనమాట. ట్రిక్ బాగుందా? రేణుక అనే అమ్మాయి కురుక్షేత్రం చూడడానికి వెళ్ళింది. అక్కడ ఆవిడకి ఎవరు కనిపించారు? రశ్మిరథి కనిపించాడు. రశ్మిరథి ఎవరి కోసం ఎదురు చూస్తున్నాడయ్యా అంటే పరశురామ్కి ప్రతీక్ష, పరశురాముడు కోసం ప్రతీక్ష అంటే ఎదురు చూడటం. ఎవరి కోసం ఎదురు చూస్తున్నాడు? పరశురాముడు కోసం ఎదురు చూస్తున్నాడు. కురుక్షేత్ర యుద్ధం ఎలా జరుగుతుందంట? రసవంతరంగా జరుగుతుంది. రసవంతి. అప్పుడు అనుకోకుండా అక్కడ ఎవరు కనిపించారు వాళ్ళకి? ఊర్వశి అనే ఆవిడ కనిపించింది అనమాట. అది మొదలైనవి ఈయన యొక్క రచనలు రేణుక, కురుక్షేత్ర, రశ్మిరథి, పరశురామ్కి ప్రతీక్ష, అలాగే రసవంతి, ఊర్వశి అనేవి ఈయన రచనలు. పురస్కార్, ఈయనకి ఊర్వశి కృతి కే లియే జ్ఞాన్పీఠ్ పురస్కార్. ఈయన ఊర్వశి రచనకు గాను జ్ఞాన్పీఠ్ పురస్కారం లభించింది. పద్మభూషణ్ పురస్కారము, అలాగే సాహిత్య అకాదమీ పురస్కారం లభించినాయి. ఈయనకి 3 లభించినాయి. ఒకటి ఊర్వశి కృతి కోసం జ్ఞాన్పీఠ్ పురస్కారం లభించింది, పద్మభూషణ్ పురస్కారం లభించింది, సాహిత్య అకాదమీ పురస్కారం లభించింది. ఈయన యొక్క విశేషతలు లేదా ఉపనామ్, ఈయనకి వేరే పేర్లు ఏంటంటే రాష్ట్రకవి, దూసరా రాష్ట్రకవి అంటారు. ఫస్ట్ రాష్ట్రకవి వచ్చేసరికి మైథిలి శరణ్ గుప్తా. ఈయన్ని రాష్ట్రకవి, దూసరా రాష్ట్రకవి, డిప్టీ రాష్ట్రకవి అని కూడా అంటారు. అనల్ కవి. అలాగే ఈయన భాగల్పూర్ విశ్వవిద్యాలయంలో ఉపకులపతిగా కూడా పనిచేశారు. ఓకే, ఇదమ్మ కవి పరిచయం. ఒకసారి చూడండి. पाठ का नाम कण का अधिकारी, विधा कविता, कवि का नाम डॉक्टर रामधारी सिंह दिनकर, जीवन काल 1908 से 1974, जन्मस्थल 1908 में बिहार के मुंगेर जिले के सिमरिया गांव में हुआ. संग्रहित काव्य कुरुक्षेत्र. रचनाएं रेणुका, कुरुक्षेत्र, रश्मिरथि, परशुराम की प्रतीक्षा, रसवंती, ऊर्वशी आदि. ऊर्वशी पुरस्कार की ऊर्वशी कृति के लिए ज्ञानपीठ पुरस्कार, पद्मभूषण पुरस्कार, साहित्य अकादमी पुरस्कार. उपनाम या विशेषताएं: दूसरा राष्ट्रकवि, अनल कवि, भागलपुर विश्वविद्यालय के उपकुलपति रहे. అర్థమైంది కదా అందరికీ? ఓకేనా? హ్యావ్ ఏ నైస్ డే. బాయ్, ఐ లవ్ యూ.